అసలు గుళ్ళో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో తెలుసా? గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ప్రదక్షిణ చేస్తారు. ఈ ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం. ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే, మరొకటి గర్భగుడి లేదా విగ్రహ ప్రదక్షిణ. ప్రదక్షిణలు అయితే చేస్తాం గానీ అసలు ఎందుకు చేస్తాం అనేది చాలా మందికి తెలియదు. అది ఒక జవాబు దొరకని ప్రశ్నలా ఉంటుంది. గుళ్ళో ఉండే దేవుడికి మనసులో ఏదైనా కోరిక కోరుకొని నమస్కారం పెడతాం. ఆయనకి నైవేద్యం కింద కొబ్బరికాయలు గాని పువ్వులు గాని సమర్పిస్తాం. దేవుడికి నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణల వల్ల అవసరం ఏంటి అని చాలా మందికి డౌట్ వస్తుంది. దానికి జవాబుగా కొందరు పండితులు ఇలా చెప్తున్నారు. మనకు కనిపించే సృష్టికి ఆతిథ్యం ఇస్తున్న భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుందంట. భూమి ఇలా చేయడం వల్ల దానికి శక్తి వచ్చింది. లేని శక్తిని నిలబెట్టుకోవడం కోసం ప్రదక్షిణలు చేస్తుందా అనే విషయం పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా ఉన్న మరుక్షణం ఏదైనా జరగచ్చు. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుడి చుట్టూరు భూమి ప్రదక్షిణం చేస్తుంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుడి నుంచి శక్తి పొందుతుంది. ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలే కాక సూర్యుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తుంది. అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయడం విగ్రహం చుట్టూ తిరిగిన విషయాలకు సూచికగా ఉంటాయి. ఇలా ప్రదక్షిణలు చేయడం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని ఆ దేవుడి నుంచి మనం పొందుతాం. ఇది మనస్సుకు శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీన్ని గుర్తించిన వేల సంవత్సరాల నుంచి కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణ చేసి ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు. జై శ్రీరామ్.